భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన నన్ను మరి జిల్లా అధ్యక్షుడు నాగవంశిత్ రెడ్డి గారు, ఆయన అనుచరుడు నాగం హాస్పిటల్లో పనిచేసినటువంటి మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకొని ఇద్దరు నా మీద దాడి చేసి పిడిగుద్దులతోని నన్ను కొట్టడం జరిగింది. నన్ను ఏ విధంగానైనా ఈ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించాలనే కుట్ర నేను పార్టీలో జాయిన్ అయిన కానించి జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజు నా మీద దాడి జరిగింది. మరి ఏదైతే అవగాహన రాహిత్యంతోని ఇవాళ చిల్లర చేష్టల వల్ల ఈ నాగవంశిత్ రెడ్డి జిల్లాలో సీనియర్లు మొత్తం కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ జిల్లాలో మరి ఏదైతే గుండగొండి మచ్చయ్య గారి నాయకత్వంలో పార్టీ ఈ నల్గొండ మున్సిపాలిటీ ఏలినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ ఇద్దరు ఈ రోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో వైఫల్యం చెందారు అని ప్రజలు భారతీయ జనతా పార్టీకి మరి ఈ మన జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 750 సర్పంచులు గెలుచుకున్న చరిత్ర, వేలాది వార్డు మెంబర్లు గెలవడం జరిగింది, వందలాది ఉప సర్పంచులు గెలవడం జరిగింది. అందులో భాగంగానే ఈ నల్గొండ నియోజకవర్గంలో దాదాపు 30 మంది వార్డు మెంబర్లు, ఇద్దరు ఉప సర్పంచులు, ఒక సర్పంచ్ గెలుపొందడం జరిగింది. దాదాపు 3-4 సర్పంచులు 11 ఓట్లతోని 34 ఓట్లతోని త్రుటిలో తప్పిపోయారు. అనేక మంది వార్డు మెంబర్లు 5 ఓట్లతోని 2 ఓట్లతోని తప్పిపోయారు. వీళ్ళందరికీ సన్మానం చేయాలి మొదటి విడతలో జరిగిందని చెప్పేసి నేను ఎన్నోసార్లు 11వ తారీఖు అయిపోయిన తర్వాత వెంటనే పెడదామని చెప్పేసి చెప్తే నాకు అవకాశం పర్మిషన్ ఇవ్వకపోగా లాస్ట్కు చివరిగా నిన్న పర్మిషన్ ఇచ్చిండు. వాట్సాప్లో పెట్టిన ఫ్లెక్సీ డిజైన్ చేసి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఫ్లెక్సీ ఆయన ఫోటో పెద్దగా పెట్టిన తర్వాతనే చేయమని చెప్పేసి అనంటే అన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోటీ చేసిన వాళ్ళకి, తర్వాత ఓడిపోయిన వాళ్ళకి, గెలుపొందిన వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పిలిపించి సన్మానం చేసి, ఎందుకంటే ఇతర పార్టీలు ఆల్రెడీ చేసినాయి మనం చేయాలని చెప్పేసి చేసి డిజైన్ చేసి నేను వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మంచిగా స్వీట్లు పంపిణీ చేసి దండలు, శాల్వాలు, మూమెంటోలు తీసుకొచ్చి అన్ని చేస్తే రాత్రి 11 గంటలకి కార్యక్రమం చేయొద్దని చెప్పేసి తను చెప్పలేక ఇన్ఛార్జితోని మరి చెప్పించడం జరిగింది. సరేలే, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు వస్తాడు, జిల్లా మొత్తము చేస్తామని చెప్పేసి అనంటే సరే ఓకే అని చెప్పేసి నేను కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకున్నా. మరి 11 తర్వాత నేను మీరు చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఫోన్ చేసే పరిస్థితి లేక సరే రాని ఎట్లాగా రేపు యథావిధిగా పార్టీ ఆఫీసులో వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఉంది కదా, వచ్చిన తర్వాత ఆడ చెప్దాము మళ్ళీ రోజు పెడదామని చెప్పేసి అనుకొని వచ్చిన. అయితే ఎప్పుడు కార్యక్రమం ఆయన జిల్లా అధ్యక్షుడైన కానించి కార్యక్రమాలు 9 గంటలకు మెసేజ్ పెడితే 12 గంటలకు వస్తాడు, 12 గంటల వరకు కార్యక్రమం చేయడు, ఆయన వచ్చిస్తేనే కార్యక్రమం పూర్తి. అలాంటివి ఈ రోజు ఏదైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున నేను ప్రతి కార్యకర్త ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చిన సందర్భంలో వెంటనే వాజ్పేయి గారి జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేను ఒక 2 నిమిషాలు లేట్ అయింది. రాగానే వాళ్ళందరూ కూడా నన్ను కలిసిరు, ఎందుకంటే గెలిచినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచ్లు అందరూ కలిసి వాళ్ళతో కలిసి నేను పూలమాలలు వేసి వాజ్పేయి గారికి నివాళులర్పించిన తర్వాత తన దగ్గర వెళ్ళి కూర్చున్నాక వచ్చిన వాళ్ళకి సన్మానం చేద్దామని మళ్ళీ అన్నాడు. నేనుండి ఎందుకు అధ్యక్ష నువ్వు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నాక మళ్ళీ ఎందుకు అని చెప్పి చెప్పగానే వెంటనే అరే అని చెప్పేసి మీద నువ్వు ప్రతిసారి నాకు శనిలాగా దాపురించినవరా అని చెప్పేసి వెంటనే దాడి ఆయన మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి నా మీద దాడి చేయడం జరిగింది పిడిగుద్దులతోని. నేను ఇప్పుడు కార్యక్రమం నేను విషయము గొడవ చేయలేదు, కేవలము ఎందుకు వద్దన్నావు కదా మళ్ళీ ఎందుకు కార్యక్రమం అన్న పాపానికి నా మీద దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా ఈయన 2వసారి అధ్యక్షుడయ్యే క్రమంలో ఈ జిల్లా ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఈ నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ వద్దని చెప్పినా కూడా అధిష్టానం నాకు ఇచ్చింది, నాకు ఎదురు లేదు, నాకు కేంద్ర ప్రభుత్వం నాయకులు పెద్ద నాయకులు అండ ఉంది అని చెప్పేసి మండల పార్టీ అధ్యక్షులను అడ్డగోలు నోటికొచ్చిన మాటలు తిట్టడం. ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడుతూ మరి బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో కానీ స్థానిక సంస్థల్లో మరి అవకాశం కల్పించాలని నడుస్తున్న క్రమంలో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 28,000 ఓట్లు పైచిలుతూ ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు నన్ను దీవిస్తే నేను నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీలో బలపరచాలి, ఈ నల్గొండలో బీజేపీ కమలం జెండా ఎగిరేయాలని చెప్పేసి నేను ఈ పార్టీలో చేరితే నన్ను అడగకుండా నువ్వు పార్టీలో చేస్తావని చెప్పేసి ఎన్నోసార్లు అడిగిండు. అయితే నేను ఆ రోజు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ఈయన పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి అనేక సందర్భాలు బెదిరింపులు. ఆ నుంచి ఈ నల్గొండ నియోజకవర్గంలో నా వెంట వచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళు వస్తే ఒక్కరికి కూడా మండలంలో కానీ జిల్లా కమిటీలో కానీ అవకాశం కల్పించలే. ఈ విషయాన్ని అధిష్టానానికి ఎన్నో సందర్భాల్లో చెప్పిన అయినా కూడా సరే పార్టీ కొనసాగాలి, పార్టీ బలపడాలి, రేపు భవిష్యత్తు కార్యకర్తలు 30 ఏళ్ల నుంచి బీజేపీ జెండా పట్టుకున్న వాళ్ళ ఆవేదన నా దగ్గరకు వచ్చి చెప్పేది, అన్న నువ్వు కష్టపడితేనే అవుతుందని చెప్పేసి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మరి అనేక గ్రామాలు తిరిగి
మరి మొన్న కూడా జీ చెన్నారంలో ఉప సర్పంచ్ బీఆర్ఎస్ 2 వార్డు మెంబర్ గెలిచి బీజేపీ 2 గెలిస్తే వాళ్ళ సపోర్ట్ తోనే మరి బీజేపీ ఉప సర్పంచ్ గెలిపించిన నా మీద దాడి జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా రామరాజుకు బీసీ వాదం బలపడుతుంది. రేపు ఈ నల్గొండలో బీసీకి టికెట్ వస్తే నా పని రామరాజుకు వస్తుంది, నా పని ఉత్తగా అవుతుంది. వీడిని ఎట్టడానికి పార్టీలకు వెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలి. వీడు బయటకు వెళ్ళిపోతే నాకు ఈ పార్టీలో ఎదురు లేదు, గెలిచినా ఓడినా పర్లేదు, ఎందుకంటే జాతీయ పార్టీ, ఎందుకంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, పోలీసు వాళ్ళు భయపడతారు అనే ఇలాంటి ఒక ధోరణితోని జిల్లా అధ్యక్షుడు కొనసాగుతా ఉన్నాడు. ఇవాళ మాకు తెలియకుండానే జిల్లా కమిటీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టకుండానే స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడు. ఒట్టిగానే దిష్టి బొమ్మ సీఎం దిష్టి బొమ్మ దాదాపు అంటారు. అనగానే అది అధిష్టానం పిలుపుండదేముండదు. ఈయన పిలిపియగానే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని పొద్దుగులు పోలీస్ స్టేషన్లో ఉక్కబెట్టే పరిస్థితి. ఇలాంటి అర్ధరాత్రి తీసుకెళ్లి క్లాక్ టవర్ దగ్గర ఆర్చ్ కట్టాలని చెప్పేసి కొబ్బరికాయ కొడతాడు. ఆడ సంబంధం లేకుండా ఇంకో కాడి పోయి పిలవలేదని చెప్పేసి ఆ రోజు ఏది వినాయక విగ్రహాల దగ్గర ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పార్టీని దిగజారుస్తూ ఏదైతే నేను జనంలో ప్రజల్లోకి నిత్యం పోతూ ప్రజా కార్యకర్తలనే నాయకుల సమస్యలు పట్టించుకొని నేను ముందు పోతుంటే ఈ రోజు నన్ను ఎట్లా విధంగా నిలగొట్టాలి అని చెప్పేసి కోపంతోని అరే నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎక్కువ చేస్తున్నావు పార్టీకి అని చెప్పేసి మీదికి దాడి చేయడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు అధికారం ఆమడ దూరంలో ఉందని తెలిసి కూడా నేను ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో కాషాయ జెండా కమలం జెండా ఎగిరేయాలి ఈ నల్లగొండ కోట పైన అని చెప్పేసి నేను కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పార్టీలో చేరిన. ఈయన బెదిరింపులకు ఈయన బెదిరిస్తే భయపడడానికి నాకు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకొని ఇక్కడ ముఖ్యమంత్రి అధికార పార్టీని కాదని చెప్పేసి కూడా 28,000 మంది నన్ను దీవించారు. నేను ఎక్కడికి పోయినా వారి దీవెనలు ఉన్నాయి. యువత నా వెంట ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తాము. అధిష్టానాన్ని ఒకటే కోరుతున్నాము. ఎందుకంటే ఈ రోజు కొంతమంది బయటికి రాకపోవచ్చు, కానీ అందరి మనసుల్లో ఈయన చేష్టలు, ఈయన ఏ రోజన్నా మరి పార్టీ మొదటి నుంచి ఉన్నోడు కాదు, వచ్చింది పార్టీలో 2022లో పార్టీలోకి వచ్చి నేను అయినా నాకు పైన ఉన్నది కేంద్రంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మీ అంతు చూస్తానంటాడు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. ఇదందరూ కూడా నల్గొండ ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీన్ని వెంటనే అధిష్టానం ఆయనని జిల్లాధ్యక్ష పదవి నుంచి రిమూవ్ చేయాలి. ఏదైతే మోహన్ రెడ్డి ఆయన అనుచరుడు ఉన్నాడో దాడి చేసిన ఆయన పైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా నా మీద దాడి జరుగుతున్న క్రమంలో మరి మీడియా మీద వాళ్ళ సెల్లులు కానీ వాళ్ళ కెమెరాలు గుంజుకొని మొత్తం మీడియాను కూడా వాళ్ళ ఫోటోలు మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇలాంటి ఆయన అనుచరులు, ఆయనది దౌర్జన్యము, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ సీనియర్ నాయకులు బొమ్మలాగా కూర్చుంటారు అంతే. వాళ్ళకు కూడా ఏంటంటే అధికారం లేకున్నా పర్లేదు, పార్టీ కార్యాలయంలో వచ్చి కూర్చుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నారు. పాపం బీజేపీ అభిమానులు అనేక మంది కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ జిల్లాలో రోజు రోజుకి ఇలా ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడు. ఆయన ఈ రోజు ఇన్ని సర్పంచులు ఇన్ని వార్డు మెంబర్లు గెలిచినాయంటే నాగమర్షితోటి కాదు, ఈయన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ గెలవాలని చెప్పేసి గ్రామాల ప్రజలు తిరగబడ్డారు, యువత తిరగబడ్డారు. వాళ్ళు గెలిచిరు తప్ప ఈయన ఏమనుకుంటున్నారంటే నేను జిల్లా అధ్యక్షుడైనా ఇన్ని గెలిచినా అని చెప్పేసి గొప్ప చెప్పుకోవడం తప్ప వేరే లేదు. సభ్యత్వాల విషయంలో కూడా ఆనాడు సభ్యత్వాలు చేసే రోజు కూడా ఈయన మొత్తం ఆన్లైన్ సభ్యత్వాలు ఎక్కడికక్కడ ఈ జిల్లాలో అభిమానులు మొత్తం కూడా చేస్తే ఇది ఉమ్మడి జిల్లా 6 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఉన్న జిల్లా కూడా ఉంది. ఈయన 2 లక్షల సభ్యత్వాలు ఏం చేసినా అంటాడు. మేము అందరం కష్టపడ్డాం, నేను ఒక్కని కాదు ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి కష్టపడి సభ్యత్వాలు చేస్తే ఈయన పోయి ఈయన సొంతం చేసినా అని చెప్తాడు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని భారతీయ జనతా పార్టీ ఈడ నల్గొండలో మరి 6 నియోజకవర్గాల్లో బలపడాలన్నా, ఈ నల్గొండలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలన్నా, రేపు ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ ఎలక్షన్లో పోటీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ వర్షిత్ రెడ్డి రిమూవ్ చేసి కొత్త వారికి అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అధిష్టానాన్ని. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే కావాలని కుట్రపూరితమైనటువంటి నన్ను పంపించాలని కుట్ర ఏదైతే చేసిరో దీన్ని మాత్రము ఈ నల్గొండ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీని వదిలేదు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో అధికారం జెండా ఎగిరేయడం లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.